ఫ్లెక్స్‌లో చించిర్రు. ఎవరు చింపిర్రో తెలవదు గోపి. టార్గెట్ అంటే ఎట్లుంటదంటే, వీడు మాకెక్కడ సీటు వాళ్ళ సీటుకి అడ్డమైతామో అని చెప్పేసేసి. వాళ్ళు కరెక్ట్ పాలిస్తే మాలాంటోళ్ళు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు దోచుకొని దాచుకుంటారు. ఇలా కోట్లు సంపాదించుకుంటారు. ప్రజలకు ఏం చేస్తున్నాం అది కావాలి. ప్రజలు కూడా పని చేయాలి కదా, జవాబుదారీగా ఉండాలి కదా. ఎంతసేపు దాచుకోవడం, దోచుకోవడం ఇవేనా? ఇవి కాకుండా ప్రజలకు ఏం చేసినాం? ఈరోజు ఒక ఊర్లో 1000 మంది ఉంటే 1000 మంది సర్పంచ్ కాలేరు. 1000 మంది ఎంపీపీలు కాలేరు, జెడ్పీటీసీలు కాలేరు, ఎమ్మెల్యేలు కాలేరు. ఎవ్వరికి రాని అవకాశం మీకు వస్తే మీరు దాన్ని సద్వినియోగపరచుకోకుండా ప్రజలు ఒక్కొక్క ఓటు వేసి నీకు ఒక వజ్రాయుధం, నీకు మంచి పవర్ చేతులు ఇస్తే ఆ పవర్ తోటి నువ్వు ఏం చేస్తావు? మంచి చేయకుండా అదే పవర్ తోటి ఆ ప్రజలను పీడించడానికి వాడుతున్నావు దాన్ని. ఈరోజు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు గోపి. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తారు. ఎవరి క్యాలిబర్ ఏంటి, ఎవడు దొంగ, మనుషులను చూసే పసిగట్టేస్తారు. అన్నీ చూస్తారు, అందరు చూస్తారు. టైం వచ్చినప్పుడు దెబ్బ కొడితే సంపాదించడానికి మొత్తం గక్కాలి.